హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కరిష్మాస్ కిచెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. నేను మీ కరిష్మా. ఈరోజు నేను మీ అందరి కోసం చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి, చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ఒక హెయిర్ ఆయిల్ అనేది ఎలా తయారు చేయాలి, ఇంకా దాని ఉపయోగాలు ఏంటి, అది ఎవరెవరికి యూజ్ అవుతుంది, దాని బెనిఫిట్స్ ఏంటి, మొత్తం అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్టయితే రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేసినప్పుడు మాత్రమే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూడండి, నేనేంటి చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఈ ఆకుల పేరు వచ్చేసరికి గుంటగరగరాకు అండి. అంటే దీన్ని బ్రింగ్రాజ్ అని కూడా అంటూ ఉంటాం. ఈ బ్రింగ్రాజ్తో నేను ఇప్పుడు హెయిర్ ఆయిల్ అనేది చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ హెయిర్ ఆయిల్ అనేది చూసే కంటే ముందుగా దీని యొక్క బెనిఫిట్స్, అసలు ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది, ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటి మీ అందరితో డీటెయిల్గా నేను షేర్ చేసుకుంటాను. వినండి. ఇక్కడ వచ్చేసరికి ఇది గుంటగరగరాకు. ఇది మామూలుగా అయితే పల్లెటూర్లలో గట్ల దగ్గర, అంటే పొలం గట్ల దగ్గర అలా మనకి ఈ మొక్క అనేది దొరుకుతూ ఉంటుంది. సిటీలో ఉండే వాళ్ళకైతే ఈ మొక్కలు అనేవి దొరకటం చాలా కష్టం అండి. నేనైతే ఇది ఆకుకూరలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నేను చాలా రోజుల నుంచి అడిగి తెప్పించుకున్నాను ఈ హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకోవటం కోసం అని చెప్పేసి. ఇది వచ్చేసరికి 20 రూపీస్ అండి. అంటే ఒక కట్ట వచ్చేసరికి ఈ ఆకులు 20 రూపీస్ కాస్ట్. అదే మనం పల్లెటూరులో ఉండే వాళ్ళని చూసినట్టయితే వాళ్ళకైతే చాలా చక్కగా పొలాల గట్ల దగ్గర ఈ ఆకులు అనేవి దొరుకుతూ ఉంటాయి. కానీ సిటీల్లో ఉండే వాళ్ళకైతే చాలా కష్టం అండి ఈ ఆకులు దొరకటం అనేది. చాలా కష్టంగా నేను కూడా తెప్పించుకోవాల్సి వచ్చింది ఈ ఆకులు ఆయిల్ తయారు చేయటం కోసం అని చెప్పేసి. ఈ గుంటగరగరాకు మన హెయిర్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఈ హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకోవటానికి నేను గుంటగరగరాకుని ఈ విధంగా ఆకులు అనేవి తీసేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా ఆకులు అనేవి తీసేసుకోవాలి. మనకి ఫ్లవర్స్ కూడా ఉంటాయి ఈ చెట్టుకు వచ్చేసరికి. ఇలా ఆకులన్నీ తీసేసుకొని నేను ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇవి మొత్తం కూడా నేను క్లీన్ చేసేసుకుంటాను వాటర్ పెట్టేసి. ఎందుకంటే క్లీన్ చేసేసుకోకపోతే దాని మీద ఉండేటువంటి డస్ట్ మొత్తం కూడా ఆయిల్ తయారు చేసేటప్పుడు ఆయిల్లోకి చేరి మళ్ళీ ఇచ్చింగ్ అలా అవుతుంది. అందుకని చెప్పేసి మొత్తం అంతా కూడా నేను నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. చూడండి, ఇలా నేను వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాని మీద మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసేసుకున్నాను. వాటర్లోంచి తీసిన తర్వాత కొంచెం కలర్ షేడ్ అవుతాయి ఆకులు, ఏం ప్రాబ్లం ఉండదండి. ఇలా క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా డ్రై అయిపోవాలి. చూడండి, ఇక్కడ వాటర్లో మనం ఇందాక క్లీన్ చేసుకున్నాం కదా, వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి ఓన్లీ మనకి ఆకులు అనేవి ఉన్నాయి కదా, ఈ విధంగా పొడి పొడిగా అయిపోవాలి. ఆ తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఆ మిక్సీ జార్లోకి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గుంటగరగరాకుని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుంటానండి. ఇలా మనం ఆకులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇది మనం ఆయిల్ తయారు చేస్తున్నాం కాబట్టి పేస్ట్ టైప్లో ఉంటే సరిపోతుంది. లేదు అంటే కొంచెం కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా నేను మిక్సీ పట్టేసుకున్నాను. కలర్ చూడండి ఎంత గ్రీన్గా అయిపోయిందో ఈ కలర్ వచ్చేసరికి. ఆ తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నానండి. ఇది వచ్చేసరికి కొబ్బరి నూనెని నేను ఈ విధంగా ప్యాన్లో వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఇలా మిక్సీ పెట్టేసుకున్నటువంటి ఈ గుంటగరగరాకు పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఈ మొత్తం కూడా కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. ఎందుకు గ్రీన్ కలర్లోకి వచ్చింది అంటే ఈ గుంటగరగరాకు మనం వేసి ఉన్నాం కాబట్టి పేస్ట్ అనేది మొత్తం ఈ విధంగా ఆకుల్లో ఉండేటువంటి సారం మొత్తం కూడా ఇలాగా నూనెలోకి దిగిపోతుంది. అందుకని చెప్పేసి కలర్ అనేది మారిపోయి ఈ విధంగా గ్రీన్గా తయారవుతుంది. అసలు ఇంతకీ ఈ గుంటగరగరాకు దేనికి యూజ్ అవుతుంది అంటే, ఈ ఆయిల్ దేనికి యూజ్ అవుతుంది నేను ఇప్పుడు చెప్తాను, వినండి. చాలామంది చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతూ ఉంటారు. చాలా చిన్న వయసులోనే వాళ్ళు తెల్ల జుట్టు రావటం వలన చాలా సమస్యలు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఈ హెయిర్ ఆయిల్ అనేది మనం వీక్లీ 3 టైమ్స్ అనేవి అప్లై చేసుకుంటూ ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంటే చిన్నతనంలోనే వచ్చినటువంటి తెల్ల జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు. అలానే చాలామందికి జుట్టు రాలేటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. జుట్టు రాలటం అనేటువంటి సమస్య
అనేది క్లియర్ అయిపోతుంది. అంటే జుట్టు రాలటం అనేది, ఊడిపోయినటువంటి జుట్టు మళ్ళీ రావటానికి, తెల్ల జుట్టుతో బాధపడేటువంటి వారు తెల్ల జుట్టు అనేది రాకుండా ఉండటానికి, అలానే ఒకవేళ తెల్లగా మారినటువంటి జుట్టు మళ్ళీ నల్లగా అవ్వటానికి, అసలు తెల్ల జుట్టు అనేది రాకుండా చేయటానికి, ఇలా చాలా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఈ గుంటగరాకు హెయిర్ ఆయిల్లో అనేది మనం చూడవచ్చు. అంటే ఈ ఆయిల్ని కనుక ఒక 3 మంత్స్ పాటు మనం యూజ్ చేసినట్టయితే, అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఆ సమస్యలతో బాధపడేటువంటి వారు ఒక 3 మంత్స్ కనుక ఈ ఆయిల్ని యూజ్ చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకున్నాను కదా, ఆకుల్లో ఉండేటువంటి సారం మొత్తం కూడా ఆయిల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ విధంగా ఉండేటువంటి ఒక గాజు సీసాని తీసుకున్నాను. ఈ గాజు సీసాలో నేను ఇప్పుడు ఈ ఆయిల్ని నేను స్టోర్ చేసుకుంటాను. చూడండి, జల్లెడలాగా ఉంటుంది కదా, దాంట్లోకి ఈ ఆయిల్ అనేది ఈ విధంగా వేస్తూ ఉంటే ఆకు మొత్తం కూడా పైకి వచ్చేస్తుంది, ఆయిల్ కిందకి వెళ్తుంది. ఇలా మొత్తం కూడా బాగా స్ట్రైన్ చేసుకొని ఈ విధంగా నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను గాజు సీసాలో. ఒకవేళ కావాలి అన్నట్టయితే ఆయిల్ బాటిల్స్లో కానీ మామూలు బాటిల్స్లో కానీ స్టోర్ చేసుకొని ఒక 3 మంత్స్ పాటు మీరు ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది అని అయితే నేను ఈ హెయిర్ ఆయిల్ అనేది తయారు చేశానండి. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా యూజ్ అయింది అని అనుకున్నట్టయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అంతేకాకుండా మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్టయితే రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేసినప్పుడు మాత్రమే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అంతేకాకుండా మీరు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్, టేక్ కేర్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on